జగన్ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వొద్దంటూ సిబిఐ గట్టిగా అభ్యంతరం చెప్పింది. ఎన్నికలు పూర్తి కాగానే కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు అనుమతించాలని జగన్ సిబిఐ కోర్టుని అభ్యర్థించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరుగుతోంది. ఆ తర్వాత మే 17న కుటుంబంతో సహా విదేశీ పర్యటనకు వెళ్లాలని భావించిన జగన్ అభ్యర్థనను అంగీకరించవద్దు అని సిబిఐ గట్టిగా అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ పై 11 కేసులు విచారణలో ఉన్నాయని, ఈ సమయంలో ఆయన విదేశీ పర్యటనకు అనుమతించొద్దని సిబిఐ కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. సిబిఐ కోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్ లో నేరుగా చెప్పకపోయినా ఆయన విదేశాలకు వెళితే తిరిగి వస్తారన్న నమ్మకం లేదని అర్థం వచ్చేలా పేర్కొంది. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, జగన్ విదేశీ పర్యటనకు అనుమతి కోరుతూ కోర్టును ఆశ్రయించగానే తెలుగుదేశం కూటమి నేతలు జగన్ పలాయనానికి రెడీ అయిపోయారని వ్యాఖ్యలు చేశారు. సరిగ్గా సిబిఐ కూడా నేరుగా కాకపోయినా పరోక్షంగా కోర్టుకు తన అఫిడవిట్ లోనే అదే చెప్పింది. మే 15వ తేదీన జగన్ ప్రధాన కేసు విచారణ ఉందని, ఆ విచారణకు ఆయన హాజరు కావాల్సిందని సిబిఐ పేర్కొంది. అయితే జగన్ తరపు న్యాయవాదులు యథాప్రకారం వితండవాదనే చేశారు. విదేశాలకు వెళ్లే హక్కు రాజ్యాంగం కల్పించిందని, దానిని కాలరాయటం ఏంటని వాదించారు. వాస్తవానికి జగన్ ప్రస్తుతం కండిషన్ బెయిల్ పై ఉన్నారు. బెయిల్ షరతుల్లో అనుమతి లేకుండా విదేశాలకు వెళ్లకూడదనేది ఒకటి. అలాంటి సమయంలో విదేశీయానాన్ని అడ్డుకోవడం హక్కును కాలరాయడం అవుతుందని వాదించడం విచిత్రమేనని న్యాయ నిపుణులు అంటున్నారు. ఇరువైపు వాదనలు విన్న మీదట కోర్టు తదుపరి విచారణను మే 14 వాయిదా వేసింది. మే 14 అంటే పోలింగ్ తర్వాత రోజుకు వాయిదా వేసింది. గతంలో జగన్ విదేశీయానానికి అనుమతి అడిగిన ఏ సందర్భంలోనూ కోర్టు వాయిదా వేయకుండానే అనుమతి ఇచ్చింది. ఈసారి మాత్రం వాయిదా వేయడంతో జగన్ అభ్యర్థనను కోర్టు అంగీకరించే అవకాశాలున్నాయా లేవా అన్న చర్చ జోరందుకుంది.